నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బొల్లాపల్లి మండల కేంద్రంలో ప్రజా దర్బార్. ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. వినుకొండ పట్టణంలోని కూరగాయల మార్కెట్ల స్థితిగతులపైన సౌకర్యాల కల్పనపై మున్సిపల్ కమిషనర్ ఆరా. కమిటీ సభ్యులతో మాటా మంతి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ నెల 8వ తారీఖున ఇంటర్మీడియట్ కళాశాల స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొని తక్షణ పరిష్కార చర్యలు చేపట్టేందుకే ప్రజా దర్బార్ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. బొల్లాపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి చీఫ్ విప్ జీవీ హాజరై ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి సమస్యలను తెలుసుకొని సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశిస్తూ అర్జీలను సిఫార్సు చేశారు. నూతన పెన్షన్ల దరఖాస్తు ప్రభుత్వం అనుమతించగానే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు. వరకపుడిసేల ప్రాజెక్టు పనులు అన్ని అనుమతులతో త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఆర్ఎస్ఆర్ పైబడిన భూములకు అర్హులైన రైతులందరికీ హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా బొల్లాపల్లి మండలానికి శాశ్వతంగా త్రాగునీటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇలా ప్రజా వ్యాపారంలో ప్రజలకు అవసరాలు, ప్రజా సమస్యల పరిష్కారం వివిధ అధికారులు కూడా ఈ రోజు చంద్రబాబు గారు ఆదేశం ప్రకారం ప్రజలకి సుపరిపాలన అందించాలి. ఇది మా ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి లక్ష్యం. ముఖ్యమంత్రి గారి కోరిక ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, దానికి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అట్లాగే అధికారులు ఇద్దరు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మరి చంద్రబాబు గారు కోరటం జరిగింది. దానికోసమే ప్రతి సోమవారం ఒక్కొక్క మండలంలో ఏర్పాటు చేస్తున్నాం. వినుకొండ పట్టణంలోని కూరగాయల మార్కెట్ల స్థితిగతులపైన సౌకర్యాల కల్పన మీద దృష్టి సారించే భాగంగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సోమవారం స్థానిక ఎన్ఎస్పీ కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ అసోసియేషన్ సభ్యులతో చర్చలు జరిపారు. పారిశుద్ధ్యం, అభివృద్ధి, మార్కెట్ నిర్దిష్ట కేంద్రీకృతమైన పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం మార్కెట్ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ మార్కెట్ లో పరిశుభ్రతను కాపాడుకోవడం, విక్రేతలు మరియు కస్టమర్లు ఇద్దరికి ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించుకోవాలని అన్నారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఎన్ఎస్పీ మార్కెట్ అభివృద్ధి పనుల కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నామని, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మార్కెట్ నిర్దిష్టతలో వ్యర్థాల నిర్వహణ, పార్కింగ్, విక్రేత సౌకర్యాలు వంటి సమస్యలను పరిష్కరించుకునేలా చర్యలు చేపట్టుటకు మార్కెట్ అసోసియేషన్ సభ్యులు సహకరించాలని కోరారు. వర్తక సంఘం వారు అభ్యర్థన మేరకు మనం ఈరోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది. దీంట్లో మనం శానిటేషన్ క్లీన్ గా ఉంచడంతో పాటు డైలీ వెహికల్ గార్బేజ్ లిఫ్టింగ్ కోసం పంపిస్తున్నాం. దాంతో పాటుగా వీరు అడిగిన లైట్లు కూడా మనం వేయటం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ శ్రీ జీవీ ఆంజనేయులు గారు మరి సూచనల మేరకు ఈ మార్కెట్ ని మరింత అభివృద్ధి చేయాలని వారి ఆకాంక్ష మేరకు వారు 2018లోనే మరి ఈ మార్కెట్ కోసం ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఫండ్ కూడా మన దగ్గరే ఉంది. మరి ఆ ఫండ్ ను కూడా వారి ఆశయాల మేరకు ఈ హోల్సేల్ మార్కెట్ వారు సూచించిన ప్లేస్ లో ఈ వర్తక సంఘం వారు కోరిన విధంగా మరి వినుకొండ ప్రజలకి అందుబాటులో అన్ని వేళలా ఉండే విధంగా కూడా దీన్ని డెవలప్ చేస్తామని, అట్లాగే ఈ వర్తక సంఘం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు గాని, ఈ పబ్లిక్ గాని మరి ఇక్కడి నుంచి వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మరి మనకున్న వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెహికల్స్ దగ్గర గాని 1-2 డంపింగ్ పాయింట్ల దగ్గర కనుక వేస్తే గనక మరి పట్టణం గాని, వచ్చిన ప్రజలకు గాని, ట్రాన్స్పోర్టేషన్ గాని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వారికి కూడా సూచించడం జరిగింది. మరి భవిష్యత్తులో మన వినుకొండ పురపాలక సంఘ పరిధిలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ చీఫ్ గారి మరి కోరిక మేరకు, ఆదేశాల మేరకు నగరం మరింత అభివృద్ధి చెందడానికి, ఈ మార్కెట్ ను కూడా మరింత ప్రజలకు చేరువ చేయడానికి ఒక స్టాండర్డ్ ప్రాతిపదికన నిర్మించడానికి వారి ఆశయాల మేరకు, అలాగే వర్తక సంఘం వారి కోరిక మేరకు ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
వినుకొండలోని శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 8వ తారీఖున ఇంటర్మీడియట్ కళాశాల స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే టీమ్ గా ఇందులో పాల్గొనవచ్చని, మొదటి బహుమతి గెలిచిన టీమ్ కి 10,000 రూపాయలు శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్, రెండవ బహుమతిగా 7,000 రూపాయలు ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నస్రాపేట, మూడవ బహుమతిగా 5,000 రూపాయలు పల్నాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ ప్రదానం చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో మేనిఫెస్టోలు హామీల అమలుపై మాట్లాడే నైతిక అర్హత జగన్ వైకాపాకు లేదని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలు ఇవ్వాలన్నా అమలు చేయాలన్నా అది సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లుతుందని స్పష్టం చేశారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమల్లో వచ్చాయని, చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 3,000 ఉన్న పెన్షన్ ను 4,000 చేసిన చరిత్ర తమదన్నారు. జగన్ లా 250 చొప్పున పెంచుకుంటూ 4 ఏళ్లు సాగదీయలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని గర్వంగా చెప్పగలిగామన్నారు. మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చెత్త పన్ను రద్దు వంటివన్నీ అమలయ్యాయా లేదా అని ప్రశ్నించారు. హామీలు ఇవ్వాలన్నా అమలు చేయాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లుతుంది. మొన్న ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ, మా మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఇప్పటికే కొన్ని నెరవేర్చాం. 3,000 పెన్షన్ 4,000 చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. ఒక్క రోజులోనే 3,000 పెన్షన్ 4,000 చేసి రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ అమలు చేశాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేశాం. చెత్త పన్ను ఎత్తేస్తామని చెప్పి చూపించాం. అలాగే చంద్రబాబు గారి పాలనలో జూన్ నెల నుండి తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నాం. ఒక్కొక్క చదువుకునే స్టూడెంట్ కి 15,000 చొప్పున అందజేయబోతున్నాం. దానికి 6,487 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నారా లోకేష్ గారు సమర్థవంతంగా దాన్ని అమలు చేయబోతున్నారు, తల్లికి వందనం పథకాన్ని. ఇప్పుడు కొత్తగా ఇంకో హామీని పూర్తి చేస్తున్నాం. 1,43,00,000 నిరుపేద కుటుంబాలకు 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏప్రిల్ 1 నుండి అమలు చేయబోతున్నాం. ఆరోగ్య బీమాని ప్రవేశపెట్టడం ఎంతో గొప్ప విషయం. మరి చంద్రబాబు గారికి ఈ రోజు ప్రజలు జేజేలు పలుకుతా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఏ రోజన్నా ఇచ్చారా? జగన్ పాలనలో నిర్వాసితులు ఎప్పుడైనా ఆదుకున్నారా? నిర్వాసితులకి ఏదైనా మీరు పరిహారం అందించారా? నష్టపరిహారం నిర్వాసితులకు ఎందుకు ఇవ్వలేకపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేదని 6 నెలల్లోనే గగ్గోలు పెట్టడానికి సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేసిన దానికి సిగ్గుపడాల. 6 నెలల్లో అమలు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అమలు చేసింది. ఈరోజు అభినందనలు చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విమర్శిస్తూ ట్విట్టర్ పెట్టడం దురదృష్టకరం. నేను అడుగుతున్నా, మీరు పోలవరం ప్రాజెక్టు పునరావాసితులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లోనే 1,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇచ్చి ఆదుకున్నారు. ఒక్కొక్క కుటుంబానికి అర్హతను బట్టి 10 లక్షల నుండి 40 లక్షల దాకా ఇచ్చి నిర్వాసితులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి ఈ రోజు నిర్వాసితులందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. 1,000 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితులకు ఇచ్చారు చంద్రబాబు గారు. మరి మీరెందుకు ఇవ్వలేకపోయారు? దీనికి సమాధానం చెప్పండి. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేకపోయింది ఎవరు? 5 ఏళ్ల అధికారం నుండి జగన్ పాలనలో, వైఎస్ఆర్ పాలనలో మీరు అమలు చేయలేకపోయినందుకు మీరు సిగ్గుపడాలా. ఆ రోజు లక్షలాది ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎవరికన్నా ఇచ్చారా? అలాగే సంవత్సరానికి 5 లక్షల ఇల్లు కట్టిస్తామన్నారు. 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు కట్టిస్తామన్నారు. కనీసం 25 ఇళ్లు కట్టించలేకపోయారు. ఊరికి 25 ఇళ్లు కట్టించలేకపోయారు. 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని దొంగ హామీలు చెప్పి, బైబుల్, ఖురాను, నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో, భగవద్గీత అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు మీరు. ఇదేనా బైబుల్, భగవద్గీత? నిరుద్యోగుల్ని, యువతను మోసం చేయడం. అట్లాగే 25 లక్షల మందికి జగనన్న కాలనీలు కడతామని చెప్పేసి ఒక కాలనీ పూర్తి చేయలేకపోవటం, ఇదేనా మీ బైబుల్, ఖురాన్ అని అవమానకరంగా వాటిని అవమానపరిచే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏం చేశారు? మీరు పక్కదారి పట్టించి దోచేశారు. ఒక్క ఎస్సీ ఎస్టీలు ఒక రోడ్డు వేశారా ఎక్కడ నీ రాష్ట్రంలో? నిధులు మీరు ఎందుకు దుర్వినియోగం చేశారు? దీనికి ఎస్సీ ఎస్టీలకు ఏం సమాధానం చెప్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఇంకా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఎక్కడిచ్చారు? ఎవరికి ఇచ్చారు? మీరు
ఎస్సీ ఎస్టీల్ని, బీసీల్ని, ముస్లిం మైనార్టీల్ని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తెలుగుదేశం మేనిఫెస్టో, ఎన్డీఏ మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? దెయ్యాలు వేదాలు వదిలించినట్టుంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉంటాయి. గతంలో ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పారు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే కావాలి, మళ్ళీ చంద్రబాబు గారి ముఖ్యమంత్రి కావాలని 93% ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించి పట్టం కట్టారు ప్రజలు. అంటే ఇకనైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. భవిష్యత్తులోనైనా తప్పుడు హామీలు ఇవ్వకుండా ఉండాలా. ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఒక్క హామీ నిలబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెలుగుదేశం ఎన్డీఏ మేనిఫెస్టో గురించి మాట్లాడటం చాలా దురదృష్టకరం, చాలా సిగ్గుసేటు. ఇంకా ఇచ్చిన హామీలు మిగిలిన కూడా భవిష్యత్తులో అమలు చేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట 10,50,000 కోట్లు అప్పులు నెత్తి మీద వేసి వెళ్ళాడు ప్రజల నెత్తిన. ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక పక్క అప్పులు కడతా ఉన్నారు, వడ్డీలు కడతా ఉన్నారు, మరో పక్క 1,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇవి కూడా సమర్థవంతంగా అమలు చేస్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదే ఎన్డీఏ ప్రభుత్వం. అమరావతి రాజధాని శరవేగంగా ముందుకెళ్తా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దూసుకుపోతా ఉంది. సో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవటమే ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే చంద్రబాబు గారు మాట తప్పడు, మడని తిప్పనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు, అండగా నిలబడ్డారు ఈ ప్రభుత్వానికి. ఇంకా భవిష్యత్తులో ప్రతి హామీ అమలు చేస్తాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నాయకత్వంలో గ్రామసీమల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. 4,600 కోట్లు గ్రామసీమల అభివృద్ధికి నిధులు ఇచ్చారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమో ఉన్న నిధులు, గ్రామాలకు వచ్చిన నిధులు, స్థానిక సంస్థ నిధులు పక్కదారి పట్టించాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో గ్రామసీమల అభివృద్ధి బ్రహ్మాండంగా అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించారు. సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పనిచేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. బొల్లాపల్లి మండలంలోని ఆయా గ్రామాల గుండా సాగర్ నీరు ప్రవహిస్తున్నప్పటికీ సాగునీరు, త్రాగునీరు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అన్నారు. ఈ విషయంపై బొల్లాపల్లి మండల కేంద్రంలో జరిగిన ప్రజా దర్బార్లో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకి వినతి పత్రాన్ని అందించారు. పాలకులు, అధికారులు స్పందించి ఆయా గ్రామాల వారికి సాగునీటిని అందించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా రైతు సంఘం ఆధ్వర్యంలో వర్గపుడిసేల ప్రాజెక్టును పూర్తి చేయాలని వినతి పత్రాన్ని అందించారు. ప్రాజెక్ట్ ద్వారా 4 మండలాలకు త్రాగునీటిని అందించవచ్చునని వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు బూదాల శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శిని. ఈరోజు బొల్లాపల్లి మండలం, బొల్లాపల్లి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బొల్లాపల్లి మండలం కండ్రిక, గుట్లపల్లి ప్రాంతాల్లో 1200 అడుగులు వేసినా కూడా బోరులో నుంచి నీళ్లు రాక ఆ ప్రాంతంలో ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలే కాదు, గేదెలు, జీవాలకు కూడా నీళ్లు లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఓట్లు అయితే అధికారులు ఎంచుకున్నారే తప్ప వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందుతున్నారని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే చీఫ్ జీవి ఆంజనేయులు గారికి కండ్రిక, గుట్లపల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తదితర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి సాగునీరు అందించడం కోసం ప్రజా దర్బార్లో వారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఆంజనేయులు గారు స్పందించారు. త్వరలో దానికి కావాల్సినటువంటి ప్రణాళికని సీఎం గారితో మాట్లాడి త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కువ కూడా దానికి సంబంధించి సాగర్ కాలువ పక్క నుంచి పోతుంది కానీ ఆ గ్రామంలోకి నీళ్లు రావడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని వెంటనే అధికారులు స్పందించి ఆ గ్రామాల్లో మంచినీటి సమస్యను పరిష్కరించవలసిందిగా ఆంజనేయులు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని తెలిసి ఏదైతే బొల్లాపల్లి మండలంలో 500 నుంచి 1000 అడుగులు బోర్లు వేసినప్పటికి కూడా నీళ్లు పడక అనేక ఇబ్బందులు పడుతున్న రైతుల్ని ఆదుకోమని వెంటనే వరికెపూడిశాల పనులను పూర్తి చేసి బొల్లాపల్లి మండలం ప్రజలకు సాగునీరు ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి వినతి పత్రం రైతుల పక్షాన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హరిశ్చంద్రాపురం నగరకెళ్ళు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రభుత్వం పూర్తి చేసినట్టయితే 4 జిల్లాలకి తాగునీరు 10 లక్షల ఎకరాలకి సాగునీరు వచ్చి 3 పంటలు పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చీఫ్ విప్ గారి ద్వారా లేఖ ఇవ్వమని
మా తరపున రైతుల పక్షాన వినతి పత్రాన్ని కూడా ఈరోజు ఆయనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పల్నాడు జిల్లా ప్రాంతంలో ఈ సంవత్సరం ప్రకృతి బాగా అనుకూలించి వర్షాలు బాగా పట్టడం, నాగార్జున సాగర్లో నిండుకుండలా నీళ్లు ఉండటం ద్వారా కుడికాలోకి నీళ్లు రావడంతో ఈ సంవత్సరం వరి సాగు ఎక్కువగా చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం బస్తాను ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసి కొంటామంటున్నారు. కింద స్థాయిలో ఉన్న అధికారులు వాటిని నిర్లక్ష్యం చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. షరతులు లేకుండా రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం బస్తాను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చీఫ్ విప్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్బీకే కేంద్రాల్లో ఎరువుల్ని సక్రమంగా రైతులకు అందుబాటులో ఉంచాలని ఈ క్రాప్ బుక్ కాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెంటనే ఈ క్రాప్ని బుక్ చేసి రైతుల్ని ఆదుకొని ఈ ఏడాది పంట కొనే విధంగా చూడవలసింది కూడా ఆయనకి ఇబ్బంది చేయడం జరిగింది. అన్నిటి కూడా ఆయన పరిశీలించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామన్నాడు. ఈ ప్రాంతం ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన వెంటనే అధికారులకి సూచించి వెంటనే పరిష్కారం చేస్తాడు. ఈ సందర్భంగా చీఫ్ విప్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా వెంటనే పూర్తి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ సినీ నటులు వెంకటేష్ అభిమాన సంఘం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుడు ముటుకుల శివకుమార్ కలిశారు. ఆయనకు వినుకొండ నియోజకవర్గం తరపున అభినందనలు తెలిపారు. నూజెండ్ల రోడ్లోని ఎస్ఆర్ డాబాలో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం సప్లై చేస్తూ రావుల సాయికృష్ణ అనే వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి సప్లై చేయగా మిగిలిన మద్యంను స్వాధీనపరుచుకొని అరెస్ట్ చేసినట్లు వివరించారు. రోడ్డు పక్కన ఉండే డాబాలకు ఎలాంటి మద్యం సప్లై చేసే అనుమతులు లేవని, అక్కడ మద్యం తాగించిన నేరముగానే పరిగణించి చట్టరీత్యా శిక్ష అమలు చేయటం జరుగుతుందని అధికారులు తెలిపారు. వినుకొండ మండలంలోని చాటగడ్డపాడు వద్ద సోమవారం మధ్యాహ్నం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన సమయంలో ట్రాక్టర్ పై 4 ప్రయాణిస్తున్నారు. అందులో ఒకరు మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బాపట్ల జిల్లా ఏల్చెరుకు చెందిన నరసింహారెడ్డిగా స్థానికులు తెలిపారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.